హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముంబై రీజన్కి సంబంధించి 291 ఏవైతే ఉన్నాయో వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించి 19 జనవరి 2024 ఈజ్ లాస్ట్ డేట్ అనమాట. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనమాట, ఐటీఐకి సంబంధించి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనమాట, స్టెనో 18 వేకెన్సీస్ ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ టీఏ ఒక 119 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఒక 137 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్యాంటీన్ అటెండెంట్ సిఏ అనమాట 3 వేకెన్సీస్, టోటల్గా 291 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. 7th సిపిసి ప్రకారం ఇక్కడ లెవెల్ 147 ఇలాగా పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. 56,000 రూపీస్ నుంచి 1,42,000 రూపీస్ వరకు మనకి పోస్ట్ వైజ్ ఇవైతే ఇచ్చారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదు అనమాట. అట్లాగే ఇక్కడ మనకి స్పోర్ట్స్లో ఉన్నటువంటి ఆ యొక్క మెరిట్ ఆధారంగా మీకు ట్రయల్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి స్పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. వేరియస్ స్పోర్ట్స్ దాదాపుగా 65 వేరియస్ వేకెన్సీస్ 65 వేరియస్ డిసిప్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఆ యొక్క గేమ్స్లో కనుక డిసిప్లైన్స్లో మీకు మెరిట్ కనుక ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఎవరు దీనికి కాంపిటెంట్ అథారిటీ అనమాట, మీకు ఆ యొక్క ఫామ్ అనేది ఇవ్వాలనేది ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. ఫామ్ 1, 2, 3, 4, 5 అనమాట. ఫామ్ 1 అనేది ఇక్కడ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే ఫామ్ 1 అయితే మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. నేషనల్ కాంపిటీషన్ అయితే 2 అనమాట. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ అయితే ఫామ్ 3. అలాగే నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ తరఫున మీరు పార్టిసిపేట్ చేస్తే ఫామ్ 4. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ ఉంటే కనుక ఫామ్ 5 అనమాట. ఇక్కడ మనకి సపోజ్ మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయితే సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ వాళ్ళైతే మీకు ఈ ఫామ్ 1 మీద సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ నేషనల్ కాంపిటీషన్కి సంబంధించి సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇవ్వాలి. అలాగే ఇంటర్ యూనివర్సిటీకి సంబంధించి డీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ అదర్ అఫీషియల్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఆఫ్ ద యూనివర్సిటీకి సంబంధించి ఆ యొక్క డీన్ కానీ ఆ యొక్క స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళైతే డైరెక్టర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ఫామ్ 3 అనేది మీకు స్టాంప్ వేసి సైన్ చేసి ఇవ్వచ్చు అనమాట. అలాగే స్కూల్స్కి సంబంధించి కూడా డైరెక్టర్ ఆఫ్ అడిషనల్ ఆర్ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ఓవరాల్ ఛార్జ్ స్పోర్ట్స్ అనమాట వాళ్ళైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ మనకి క్యాంటీన్ అటెండెంట్కి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ సరిపోతుంది. అంటే స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్, ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్కి అయితే డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ. ఇంకా ఫీజు అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఒక 200 రూపీస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మనకి లాగిన్ అయ్యి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ ఉంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే మీ యొక్క మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ గెట్ ఓటీపీ అనాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 సెపరేట్ ఓటీపీస్ వచ్చాయి అనమాట. ఒకటైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈ సెపరేట్ ఓటీపీస్ ఎంటర్ చేసి మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. బై క్లికింగ్ రిజిస్టర్ ఐ హియర్ బై అక్నాలెడ్జ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక రిజిస్టర్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే చూపిస్తున్నారనమాట. పాస్వర్డ్ అయితే మనం జనరేట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట కొన్ని క్యారెక్టర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇక్కడ మనం జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ అనాలి. టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, స్పోర్ట్స్ ఈవెంట్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్, అలాగే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనమాట. పేమెంట్ డీటెయిల్స్, ఇక్కడ నేమ్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తున్నారు, చెక్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ అయితే ఉంది.
దీని నుంచి ఇయర్, మంత్, డే సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ మీ కేటగిరీ ఏంటనేది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. టోటల్గా మనకి ఇక్కడ 5 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్ట్కి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారో, సపోజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగా క్యాంటీన్ అటెండెంట్ ఏదైతే అదనమాట 5 సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి రావాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరెంట్ అడ్రస్ అనమాట, ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబరు, స్ట్రీట్, స్టేట్, సిటీ, పిన్ కోడ్ అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ మనకి ఇక్కడ కాపీ ఇన్ కేస్ సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అనేది దీన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఇటువైపుకి వచ్చేస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మన సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద మనం క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ మీకు 10th క్లాస్ ఒకటే ఉంటే 10th క్లాస్ ఒకటే ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని, సపోజ్ ఇక్కడ 10th సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు స్కూల్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. ఇంకా యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, సిబిఎస్ఈ బోర్డా, స్టేట్ బోర్డా, ఇంకా ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. ఎప్పుడు మీరు పాస్ అయ్యారో ఇదైతే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సంటేజ్ లేదంటే గ్రేడ్ అనమాట. మీకు పర్సంటేజ్ ఉంటే డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ సిస్టమ్ 9.5 7.5 ఎంటర్ చేసుకోవచ్చు. యాడ్ అనాలి. యాడ్ అంటే కిందకి వచ్చేస్తే డిలీట్ కౌంట్ డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ కౌంట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొక క్వాలిఫికేషన్ తీసుకొని ఇంటర్మీడియట్కి సంబంధించి కాలేజీ అనమాట మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే బోర్డు అనమాట. ఇక్కడ మీరు ఏ బోర్డులో చదువుకున్నారో అలాగే మంత్ అండ్ ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట. ఇదైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ లేదంటే గ్రేడ్ అనమాట, మీకు ఎంత గ్రేడ్ వచ్చింది యాడ్ అనాలి. అలాగే ఇక్కడ మీరు ప్రీవియస్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ ఈవెంట్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. 2020, 2021, 22, 23 అనమాట. యూ కెన్ యాడ్ 3 టాప్ పెర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక ఈవెంట్ అయితే మనం తప్పనిసరిగా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 2023కి సంబంధించి ప్లస్ మార్క్ ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఈవెంట్ నేమ్, స్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్, ఫిజికల్ ఎఫెక్టివ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. స్పోర్ట్ నేమ్ అనమాట. ఇక్కడ 65 వేరియస్ గేమ్స్ అయితే ఉన్నాయి. దాని నుంచి మీ యొక్క స్పోర్ట్స్ ఏదైతే ఉందో అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా. అలాగే లొకేషను, అలాగే ఈవెంట్ డేట్ అనమాట. అలాగే మీ యొక్క పొజిషన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అదిరా, ఇంకా స్పెషల్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి. యాడ్ అండ్ క్లోజ్ అనాలి. సో యాడ్ అండ్ క్లోజ్ అయితే అవుతుంది. ఆ విధంగా మీరు 2023, 22, 21, 2020 అనమాట ఇవన్నీ ఎంటర్ చేయాలి. మినిమం ఒక ఈవెంట్ మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలి, మ్యాండేటరీ అనమాట, తప్పనిసరి. ఇంకా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వాళ్ళు అయితే కనుక ఈ ఫామ్ 1 తీసుకోవాలి. నేషనల్ స్పోర్ట్స్కి రిప్రజెంట్ చేస్తే ఫామ్ 2, ఇంకా ఇంటర్ యూనివర్సిటీ అయితే ఫామ్ 3, స్కూల్స్కి రిప్రజెంట్ చేస్తే 4, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ అయితే 5 అనమాట. ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇదైతే సబ్మిట్ అయితే చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ లేదంటే పిఎన్జీలో. సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ, పిఎన్జీలో. ఆధార్ కార్డు, కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ దానికి సంబంధించి, 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ సంబంధించి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి అనమాట. ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ అయితే దానికి సంబంధించి మనం ఏదైతే అక్కడ మనం ఎంటర్ చేసాం దానికి సంబంధించి అయితే అడుగుతున్నారు ఇక్కడ 300 KB వరకు. అలాగే ఇక్కడ ఫోటో వచ్చేసరికి 256 KB, సిగ్నేచర్ 50 KB అనమాట. ఇవన్నీ 300 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మనకి సంబంధించినటువంటి ఫామ్ అయితే ఇక్కడ 3 అయితే చూపిస్తున్నారు నాకు. మీకు ఏది వస్తే అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ క్రికెట్, అలాగే ఫామ్ 3 ఫర్ దేర్ ఇంటర్ యూనివర్సిటీకి సంబంధించిన ఇవన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవి అనమాట. పైన వచ్చేసరికి మన ఫోటో,
సిగ్నేచర్, ఆధార్ కార్డు, అలాగే కేటగిరీ సర్టిఫికెట్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అనమాట. మిగతావన్నీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అడుగుతున్నారు. అడిగినవి అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలంటే 350x450 ఉండాలన్నమాట. అంటే 450 హైట్, 350 విడ్త్ ఉండాలన్నమాట. దానికోసం మనం ఇది పెయింట్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అనాలి, టిక్ ఆఫ్ చేసుకోవాలి, పిక్సెల్స్ అనాలి, హారిజంటల్ 350, వెర్టికల్ అంటే హైట్ అనమాట, హారిజంటల్ అంటే మనకి విడ్త్. ఈ విధంగా మనం ఇది అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా సిగ్నేచర్ అనమాట 350x140 ఇలాగా దీనిని మనం అంటే మనకి 140 అనేది హైట్ అనమాట, 350 అనేది విడ్త్. ఆ విధంగా ఇది అప్లోడ్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకొని మీకు ఏదైనా మోడిఫికేషన్స్ అంటే ప్రివ్యూ బటన్ ఉంది, ప్రివ్యూ తీసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సబ్మిట్ బటన్ ఉంది, దీని మీద సబ్మిట్ చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్ మీకు పేమెంట్ అయితే చేసుకోవాలన్నమాట, ఫీజు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. సబ్మిట్ అంటే ఇవన్నీ మనం డిక్లరేషన్ అనమాట, టిక్ ఆన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం టిక్ ఆన్ చేసి సబ్మిట్ అనాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, ఆర్ యు షూర్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మనకి పేమెంట్ ఫీజు కోసం ఇక్కడ విజిట్ భారత్ కోష్ వెబ్సైట్ అని ఇచ్చారు, దీని మీద క్లిక్ చేసి మనం ఈ విధంగా ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఇచ్చారనమాట. పేమెంట్ టు GOI అని ఉంటుంది, నాన్ రిజిస్టర్డ్ యూజర్స్ అని తీసుకోవాలి ఫస్ట్. తర్వాత అయితే మనకి ఇక్కడ డిపాజిట్స్ కేటగిరీ అనమాట, ఇండివిజువల్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ పర్పస్ అని ఉంటుంది, ఆ పర్పస్ దగ్గర మనం ఏం చేయాలంటే CBDT ఇలాగ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ZAO CBDT అని సెలెక్ట్ చేసుకోవాలి. ZAO CBDT ఇక్కడ మనకి ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ ఫీజు అనమాట, డిసెంబర్ 2023కి సంబంధించి అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెర్చ్ అనాలి, సెర్చ్ అంటే ఇలా అయితే వస్తుంది అనమాట, ZAO CBDT ముంబై అని రిక్రూట్మెంట్ ఫీజు అని వస్తుంది. ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి రావాలి. ఇక్కడ మీకు పే అండ్ అకౌంట్ ఆఫీస్ ఇలాగ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీస్ అని వస్తుంది, ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. DDO కోఆర్డినేషన్, ఐకార్ భవన్ అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ INR 200 రూపీస్ ఫీజు అయితే ఇచ్చారు, 200 రూపీస్ ఫీజు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. ఇక్కడ మనకి యువర్ ARN నెంబర్, ఇప్పుడు మనకి అక్కడ అప్లికేషన్ ఫామ్లో అయితే ఇక్కడ మనకి ARN నెంబర్ వస్తుంది, అది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అయితే అనాలన్నమాట. తర్వాత నెక్స్ట్ అనే బటన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేసి తర్వాత మనకి ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇవన్నీ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది ఒక ఇది వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేస్తే కనుక ఇక్కడ మనకి వేరియస్ గేట్వేస్ అయితే వస్తాయి అన్నమాట, UPI కానీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని OTP వెరిఫై చేసేసి మనం ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. ఇలాగా విత్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అని మీకు భారత్ కోష్ గురించి మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది, రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పేమెంట్ రిసిప్ట్ అనమాట, ఈ రిసిప్ట్ ఏదైతే ఉందో దానిని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసుకుని సబ్మిట్ అంటే ఫీజు అయితే పే అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీషన్ అయితే అయిపోతుంది అనమాట.